నేడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ, రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. రాజధాని అమరావతిలో మళ్లీ భూముల సమీకరణ, ఎయిర్పోర్టు, క్రికెట్ స్టేడియం పేరుతో ల్యాండ్ పూలింగ్. ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు, పాకా వెంకట సత్యనారాయణను ఎంపిక చేసిన అధిష్టానం. శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి నేతల్లో భగ్గుమన్న వర్గపోరు, ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ జనసేన నేతల మధ్య వార్. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట, బంజారాహిల్స్ పిఎస్లో నమోదైన కేసు కొట్టివేత. హైదరాబాద్లో భూదాన్ భూముల వ్యవహారంపై ఈడీ సోదాలు, వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. కరెగుట్ట అడవుల్లో మృతి చెందిన మావోయిస్టుల గుర్తింపు, 3 మహిళలపై 24 లక్షల రివార్డు ఉందన్న పోలీసులు. మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మరోసారి విజ్ఞప్తి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పర్యటన, రెసిడెన్షియల్ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుపై ఆగ్రహం, ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు వాటా వెళ్తోందని ఆరోపణ. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో తెల్లరాయి మైనింగ్ గుట్టురట్టు, ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు చేపట్టిన టీడీపీ నేతలు, ట్రాక్టర్ను అడ్డుకొని నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా పెద్దపాలెంలో యథేచ్ఛగా మట్టి మాఫియా, అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నేతలు. ఏసీబీకి చిక్కిన శ్రీకాకుళం సర్వేయర్ పురుషోత్తం రెడ్డి, రైతు నుంచి 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి. సూర్యాపేట జిల్లా కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సర్చ్, సరైన పత్రాలు లేని 58 బైక్లు, ఆటో సీజ్. మంచిర్యాల జిల్లా కల్మలపేటలో దారుణం, మామను చంపి నగదుతో పరారైన అల్లుడు, వ్యసనాలకు బానిసయ్యాడని చెప్తున్న స్థానికులు. భీమవరం కలెక్టరేట్ వద్ద ఆరోగ్య శాఖ ఉద్యోగుల నిరవధిక సమ్మె, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిహెచ్ఓల నిరసన బాట, కూటమి హయాంలో జీతాలు సరిగ్గా అందక అవస్థలు, వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష. ఖమ్మం జిల్లా రామచంద్రరావు బంజర్లో కలెక్టర్ పర్యటన, ధాన్యం కొనుగోలు సెంటర్ను తనిఖీ చేసిన ముజమిల్ ఖాన్. భర్తను చంపేందుకు భార్య పన్నాగం, 15 లక్షల సుపారీ తీసుకున్న 4 అరెస్ట్, సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో ఘటన. కాంగ్రెస్ నేతలకు అధిష్టానం కీలక ఆదేశాలు, పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని హెచ్చరిక. తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీ పొడిగింపు, మరో 12 రోజులు కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు. ఐపీఎల్లో గుజరాత్ జట్టుపై రాజస్థాన్ విజయం, 210 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించిన ఆర్ఆర్. వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ, 35 బంతుల్లోనే శతకం బాదిన ప్లేయర్, సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ కోల్కతా మ్యాచ్, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు పోరు.